రాజు రాణిలకు కూడా బిగ్ బాస్ అయితే గేమ్ అయితే కండక్ట్ చేశారు. వాళ్ళ స్థానాన్ని వాళ్ళు కాపాడుకోవాలంటే కమాండర్స్తో గెలిచి తన స్థానాన్ని అయితే కాపాడుకోవాలి. ఇప్పుడు చూసుకుంటే రాజు రాణి నుంచి దివ్య అయితే వస్తుంది వాళ్ళ డిస్కషన్ ప్రకారం. అదేవిధంగా కమాండర్స్ నుంచి నిఖిల్ అయితే వస్తారు. ఇప్పుడు దివ్య వర్సెస్ నిఖిల్కి అయితే గేమ్ అయితే బిగ్ బాస్ అయితే కండక్ట్ చేశారు. ఈ గేమ్ నెక్స్ట్ లెవెల్లో పెట్టారు. ఇప్పటి వరకు ఈ గేమ్ అయితే కండక్ట్ చేయలేదు బిగ్ బాస్ చరిత్రలోనే. ఏంటంటే డ్రమ్స్ నొట్లు అనేది ఇప్పాలి, విప్పేసిన తర్వాత త్రో అవుట్ చేయాలి, చేసిన తర్వాత అక్కడ పెట్టేసి బాల్స్తో అయితే కొట్టాలి. ఎవరైతే వేగంగా ఆ విధంగా చేస్తారో వాళ్ళైతే విన్నర్స్. దీంట్లో నిఖిల్ అయితే గెలిచేశారు. కానీ దివ్య చాలా బాగా ఆడింది. గట్టి పోటీ అయితే నిఖిల్కి ఇచ్చింది. ఇప్పుడు చూసుకుంటే సంజన గారు వే ఆఫ్ థింకింగ్ సూపర్ అనిపించింది. ఎందుకంటే కమాండర్స్ నుంచి రాజు రాణి అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరికి అన్యాయం జరగకూడదంటే చీటీలు వేద్దాం, ఎవరి నేమ్ వస్తే వాళ్ళే గేమ్ ఆడదాం అని చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు సంజన గారు. ఈ వీక్ మొత్తం పాజిటివ్ ఎపిసోడే. ఎందుకంటే గేమ్స్లో కూడా సంజన గారు ఇరగదీస్తున్నారు. ఇకపై చూసుకుంటే తనూజ వర్సెస్ కళ్యాణ్ నిన్న అంత గొడవ అయింది కదా, వీళ్ళిద్దరు ఏమవుతారు అనుకున్నారు, కలిసిపోయారు మంచిగా. ఏం లేదు, వాళ్ళిద్దరు గుడ్ ఫ్రెండ్షిప్. అందరూ కూడా చాలామంది అనుకుంటున్నారు ఒక్క ఎపిసోడ్తో కళ్యాణ్ ఓటింగ్ పెరిగిపోయిందని. ఓటింగ్ అయితే పెరిగింది, కానీ కళ్యాణ్ నెంబర్ 1 కాదు, తనూజే నెంబర్